కేసులో అరెస్ట్ అయి దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథ్ కు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 16న పేట్ బషీరాబాద్ పోలీసులు ఈయన రిమాండ్ కు తరలించారు. ఈ నెల 28 వరకు వారం పాటు బెయిల్ ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. సమాజంలో పెరుగుతున్న ఒత్తిడిని జయించడానికి యువతకు ఆధ్యాత్మికత చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యోగా గురువు రామ్దేవ్ బాబా చంద్రబాబును విజయనున్న ముఖ్యమంత్రిగా కొనియాడారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం 26వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఆయన బటన్ నొక్కి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.44 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. అర్హులైన ప్రతి అన్నదాత అకౌంట్ లోకి 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 18,880 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందిస్తూ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తుంది. పల్నాడు జిల్లా లింగంగుట్ల ప్రజావేదిక సభ నుంచి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. 2026 ఖరీఫ్ సీజన్ తొలి విడతగా సీఎం బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది రైతులకు 3,125 కోట్ల రూపాయలు అందాయి. ఆదిలాబాద్ జిల్లా పొన్న గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగన్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కోపాన్ని రైతుల మీద చూపించకుండా వెంటనే రైతు బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూసీ పునరుద్ధరణ పనులకు తాము వ్యతిరేకం కాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. అయితే బాధితులకు పూర్తి న్యాయం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్త ఫణికుమార్ ను పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సింగరేణి స్కామ్ బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గండి కొడుతోందని వాషింగ్టన్ టెహ్రాన్ ఒప్పందాన్ని లెక్క చేయకుండా ఇజ్రాయెల్ హెజ్బొల్లాలో పరస్పర దాడులు చేసుకున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించినట్టే నటించి ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ దాడులకు తెగబడింది. దక్షిణ లెబనాన్ పై శనివారం జరిపిన వైమానిక దాడిలో 5 ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సులో నేను బాస్ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఆ మాటను తాను కేవలం సరదాకే అన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడున్న ప్రపంచ నేతలందరూ తనకు బాగా తెలిసిన వారేనని ఆయన గుర్తు చేశారు. అందరినీ నవ్వించడానికి జోక్ చేస్తే అంతర్జాతీయ మీడియా దాని ప్రపంచమంతా పాకేలా చేస్తుందని వివరణ ఇచ్చారు. నటి సమంత త్వరలోనే తల్లిగా పోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఆమె నటించిన మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత బేబీ బంప్ తో కనిపించారు. శనివారం సాయంత్రం జరిగిన వేడుకల్లో ఆమెను చూసిన అభిమానులు ఈ ప్రచారాన్ని నిజమేనని నమ్ముతున్నారు. ఈ శుభవార్తపై సమంత కానీ రాజ్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న సినిమా రణబాలి. ఈ చిత్రంలో విజయ్ ని హీరోగా ఎంపిక చేయడంపై దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ మాట్లాడారు. 1870ల నాటి బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ కథకు గుర్రపు స్వారీ తెలిసిన ఫిట్నెస్ ఉన్న హీరో కావాలన్నారు. విజయ్ ఎంతో ప్రతిభ ఉన్న నటుడని, ఆయన ఇప్పటి వరకు ఇలాంటి గ్రామీణ పాత్ర చేయలేదని దర్శకుడు పేర్కొన్నారు.